నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయం అనుబంధ రంగాలలో ఆధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాగు పద్ధతుల గురించి కాలనీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు రైతన్నలకు చేరవేస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, తొలకరిలో అపరాల సాగు, ఎరువులు కొనుగోలు చేయునప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆధునిక వ్యవసాయ రంగంలో అధిక ధరల వల్ల సాగుకు అయ్యే ఖర్చును భరించలేక అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు. రైతు లేనిదే ఆహారం పొందడం అసాధ్యమైన పని. కాబట్టి రైతు ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సన్న, చిన్నకారు రైతులు పంటల సాగుకయ్యే ఖర్చును భరించడానికి తమ ఆర్థిక స్తోమత సరిపోక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున ఈ స్థితి నుండి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ద్వారా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ పంట రుణాలు అనేది ప్రాంతాన్ని బట్టి, సీజన్ను బట్టి, పంట రకాన్ని బట్టి అధికారులు నిర్ణయించి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం వల్ల రైతులు తమ పంట పొలాల్లో పంటలను సాగు చేసి ఆశించిన మంచి లాభాలను పొందవచ్చు. ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి 2014-15 సంవత్సరానికి ఏ పంటకు ఏ విధంగా రుణ పరిమితులను అందచేస్తారు అన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. వరి పంటకు ఎకరానికి 20,000 నుండి 25,000 వరకు, అలాగే శ్రీవరి సాగుకు 18,000 నుండి 22,000 వరకు. మరి జొన్న పంట విషయానికి వస్తే 9,000 నుండి 13,000 వరకు, మొక్కజొన్న పంటకు 17,000 నుండి 20,000 వరకు. మరి పప్పుధాన్యాల విషయానికి వస్తే పప్పుధాన్యాలన్నిటికీ కూడా 7,000 నుండి 9,000 వరకు రుణ పరిమితిని నిర్ణయించడం జరిగింది. కందులకు 11,000 నుండి 12,500 వరకు, మినుములకు 9,000 నుండి 11,000 వరకు, పెసలకు 9,000 నుండి 11,000 వరకు, ప్రొద్దుతిడుగు పువ్వుకు 11,000 నుండి 14,000 వరకు, వేరుశెనగకు 15,000 నుండి 18,000 వరకు, అల్లం పంటకు 38,000 నుండి 42,000 వరకు, ఆయిల్ పామ్కు 24,000 నుండి 26,000 వరకు, ఆముదపు పంటకు 8,000 నుండి 11,000 వరకు నిర్ణయించడం జరిగింది. మిరప పంటకు 30,000 నుండి 45,000 వరకు, ప్రత్తి పంటకు 23,000 నుండి 28,000 వరకు, చెరుకు పంటకు 28,000 నుండి 35,000 వరకు నిర్ణయించడం జరిగింది. పసుపు విషయానికి వస్తే 50,000 నుండి 55,000 వరకు ఎకరాకు నిర్ణయించడం జరిగింది. కూరగాయల విషయానికి వస్తే టమాటాకు 18,000 నుండి 20,000 వరకు, క్యాబేజీకి 18,000 నుండి 20,000 వరకు, బంగాళదుంపకు 30,000 నుండి 34,000 వరకు, బెండకాయకు 14,000 నుండి 20,000 వరకు ఎకరాకి నిర్ణయించడం జరిగింది. ఉల్లిపాయకు పంటకు 18,000 నుండి 22,000 వరకు, అరటి పంటకు 40,000 నుండి 45,000 వరకు, అరటి పిలకకు 25,000 నుండి 30,000 వరకు నిర్ణయించడం జరిగింది. నిమ్మ తోటకు 25,000 నుండి 30,000 వరకు, దానిమ్మ తోటకు 30,000 నుండి 35,000 వరకు, జామ తోటకు 15,000 నుండి 20,000 వరకు నిర్ణయించడం జరిగింది. మామిడి తోటకు 18,000 నుండి 22,000 వరకు ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. రొయ్యల పెంపకానికి 3 లక్షల నుండి 4 లక్షల వరకు నిర్ణయించారు. ఈ విధంగా రైతన్నలారా ఈ పై పొందుపరిచినటువంటి రుణ పరిమితులన్నిటినీ కూడా తగు కాలంలో మీరు సంబంధిత వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలను సంప్రదించి తగు రుణములను పొంది అధిక రాబడిని పొందుతారని ఆశిస్తున్నాం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ప్రస్తుతం మన రాష్ట్రంలో కురుస్తున్న తొలకరి వర్షాలు వాతావరణం అపరాల సాగుకు అనుకూలమైంది. కావున అనేక మంది తొలకరిలో అపరాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాలు మీకోసం. తొలకరిలో అపరాలు సాగు చేయు రైతులు ఆయా ప్రాంతాలకు, పరిస్థితులకు అనువైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. కంది, పెసర, మినుము వంటి అపరాల పంటలకు నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో, మురుగునీరు పోయే వసతి గల నల్లరేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావు. తొలకరిలో సాగుకు పల్నాడు, మారుతి, అభయ, లక్ష్మి, ఆశ, ఎల్ఆర్జీ 38, పాలెం కంది వంటి కంది రకాలు, ఎల్జీజీ 407, ఎల్జీజీ 410, ఎల్జీజీ 295 వంటి పెసర రకాలు, ఎల్బీజీ 20, ఎల్బీజీ 623, ఎల్బీజీ 709 వంటి మినుము రకాలు అనువైనవి. ఎకరా సాగుకు 2 నుండి 4 కిలోల కంది విత్తనాలు, 6 నుండి 10 కిలోల పెసర, మినుము విత్తనాలు అవసరం. భూమిని 2 సార్లు నాగళ్లతో దున్ని నేలను మెత్తగా తయారు చేసుకోవాలి. నాగలి వెంబడి గాని సాళ్లలో గొర్రుతో గాని విత్తనం విత్తుకోవాలి. విత్తనం విత్తే ముందు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. కొత్తగా అపరాలను సాగు చేసేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. సాధారణంగా రబీలో వరి మాగాణుల్లో పెసర, మినుము పంటలను సాగు చేసేటప్పుడు ఎరువులు వేయవలసిన అవసరం లేదు. కానీ తొలకరిలో అపరాలను సాగు చేసేటప్పుడు తప్పనిసరిగా ఎరువులు వేయాలి. ఇందుకుగాను ఆఖరి దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసి కలియదున్నాలి. సాధారణంగా తొలకరిలో అపరాలు సాగు చేసేటప్పుడు నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పైరు బెట్టకు గురి అవుతున్నట్లయితే నీటి తడులు ఇవ్వాలి. పూత, పిందె దశలలో 1-2 తేలికపాటి తడులిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసర, మినుము వంటి పంటలలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెండి మిథాలిన్ 30% మందును ఎకరానికి 1.5 లీటర్లు లేదా అల్లాక్లోర్ 50% మందును ఎకరానికి 1 లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు. విత్తనం విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. ఈ విధంగా తొలకరిలో అపరాలు సాగు చేయు రైతులు మేలైన విత్తన రకాన్ని ఎంచుకొని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులతో మంచి లాభాలు పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పింకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ రావడంతో రైతులు విత్తనాలు ఎరువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. కావున రైతులు ఎరువులను కొనుగోలు చేసే ముందు తగు జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ మొదలై రైతాంగం పంటలు పండించడానికి సమాయత్తమవుతోంది. పంటలకు కావలసిన వివిధ అవసరాలలో ఎరువుల ప్రాధాన్యత చాలా ముఖ్యమైంది. ముఖ్య పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు జింకులను రసాయన ఎరువుల రూపంలో పంటల ఎదుగుదలకు, ఉత్పత్తికి వాడుతున్నారు. రైతాంగం ఈ రసాయన ఎరువులను ఎంపిక చేసుకునే సందర్భంలో ప్రతి సంవత్సరం కొన్ని సందేహాలకు, అనుమానాలకు గురి అవుతున్నారు. ముఖ్యంగా రైతాంగం తాము ఇష్టపడిన ఒకే ఒక కంపెనీకి చెందిన ఎరువులను కోరుకోవటం మరియు వేరే కంపెనీల ఎరువులను స్వీకరించకపోవటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ విషయంలో రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ పరిశోధనా సంచాలకులు ఆర్ సుధాకర్రావు గారు రైతులకిస్తున్న సూచనలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఫలానా కంపెనీ ఎరువు చాలా బాగా మొక్కల యొక్క పంటల యొక్క ఎదుగుదలకు బాగా తోడ్పడి అధిక దిగుబడి ఇస్తుంది అనే అపోహ కొంతమంది రైతుల్లో ఇంకా మనకి ఉందని మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి అలా మనకు ఉన్నప్పుడు ఒకే ఒక కంపెనీ ఎరువే కావాలి, వేరే కంపెనీ ఎరువులు మనం స్వీకరించము. ఈ యొక్క సందేహాల యొక్క నివృత్తికి, అవగాహనకి మనము మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మా వైస్ ఛాన్సలర్ గారైన శ్రీ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎరువక కేంద్రాల్లో కానివ్వండి, వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో కానివ్వండి, రైతు చైతన్య యాత్రలో కానివ్వండి, రైతు సదస్సుల్లో కానివ్వండి, వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో రైతులకి సమగ్రంగా మేము వివరించున్నాం. ఏ కంపెనీ ఎరువైనా సరే నత్రజని ఎరువులు, పోషక పదార్థమైన నత్రజని అందించడంలో యూరియా ప్రధానమైన ఎరువు. ఇది ఏ కంపెనీ తయారు చేసినా ప్రామాణికంగా ఆ కంపెనీ యూరియా ఎరువులో 46% నత్రజని ఉండాలి. మరి పలు కంపెనీలు తయారు చేసే ఈ యూరియా ఎరువుల్లో నత్రజని శాతం 46, చట్ట ప్రకారం 46% ఉండేటట్లే వాళ్ళు తయారు చేసి మరి రైతాంగానికి సప్లై చేసేందుకు కానీ మార్కెట్ చేయడంలో కానీ ఆ కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనుమతి లభిస్తుంది. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి, స్కూల్కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. వ్యవసాయానికి అనుబంధంగా కొనసాగుతున్న కోళ్ల పరిశ్రమ మంచి లాభాలు సంపాదించి పెడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు కోళ్ల పరిశ్రమకు అవసరమయ్యే అధిక పెట్టుబడి సమస్యగా మారుతోంది. తక్కువ పెట్టుబడితో సులువైన యాజమాన్య పద్ధతులను అవలంబించి పౌష్టికాహార భద్రతను, అధిక గ్రుడ్ల ఉత్పత్తి వల్ల మంచి లాభాన్ని ఆర్జించి పెట్టేందుకు ఎంతో ఉపయోగపడుతుంది దేశవాళీ కోళ్ల పెంపకం. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ వంటి దేశవాళీ కోళ్లను అందుబాటులో ఉన్న పంటల వ్యర్థాలకు సంబంధించిన ఆహారాన్ని అందిస్తూ కొద్దిపాటి మెళకువలు పాటించడం వల్ల దేశవాళీ కోళ్ల పెంపకం గ్రామీణ ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దేశవాళీ కోళ్ల పెంపకంలోని మెళకువలు, లాభాల గురించి భువనగిరి పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మదన్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ పెరటి కోళ్లలో మన రైతాంగానికి మనం లాభాలు ఎలా వస్తున్నాయి అనే దాన్ని తీసుకున్నట్టయితే, ఒక నాటుకోడిని తీసుకున్నట్టయితే అది సుమారు 6 నెలలకి ఒక గుడ్డు పెడుతూ ఒక టైంలో అది 8 నుంచి 20 గుడ్ల వరకే ఇస్తుంది. ఆ 20 గుడ్లను మనం మళ్ళీ పొదిగి చేసుకున్నట్టయితే
పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా అమ్ముకున్నా కానీ ఒక్కొక్క గుడ్డికి 4 నుంచి 5 రూపాయల ఆదాయం వనరుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పెరటి కోళ్ళ పెంపకమైన గ్రామప్రియ, రాజశ్రీ, వనరాజ లాంటి ఈ కోళ్ళల్లో వీటికి ఒక్కొక్క కోడి సుమారుగా 150 నుంచి 250 గుడ్లు డైరెక్ట్గా ఇస్తుంటాయి. వీటిలో పొదుగుడు లక్షణం అనేది ఏమి ఉండదు. ఒకసారి గుడ్లు పెట్టడం మొదలుపెట్టినట్టయితే అది కంటిన్యూస్గా గుడ్లు ఇస్తుంది. ఈ గుడ్లను మనము ఒక కమర్షియల్ ఫారం ఏదైతే ఉందో ఒక షెడ్ పెట్టుకొని ఆ షెడ్లో పెంచుకొని దానికి తగు జాగ్రత్తలు తీసుకొని అతి వ్యయ ప్రయాసాలు కూర్చినట్టయితే మనకు ఒక కోడి 300 గుడ్లు ఇస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ పెరట్లో ఈ కోడి పిల్లల్ని వదిలేసినట్టయితే మన డైరీ ఫామ్లు కానీ ఇప్పుడు మనం ఈ చుట్టుపక్కల చూస్తున్నట్టు డైరీ ఫామ్లో కానీ ఇలాంటి చోట వదిలేసినట్టయితే ఆ గేదెలు తినక వదిలేసిన గడ్డి లేదా దానాను కూడా వాడుకొని అవి ఏ రకమైన మనము స్పెషల్గా పర్టికులర్గా దానా ఇచ్చేసి స్పెషల్ షెడ్లలో పెంచుకోకున్నప్పటికీ కూడా ఆ రేంజ్లో 150 నుంచి మనకి ఒక 220 గుడ్ల వరకు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రైతుకి 220 గుడ్లు ఇంటూ ఒక 5 రూపాయలు వేసుకున్నా కానీ సుమారుగా 1000 నుంచి 1200 రూపాయల ఆదాయం వచ్చే అవకాశము ఈ పొరటికోళ్ళ ద్వారా ఉంటుంది. అలాగే ఈ పుంజులు మొగ కోళ్ళల్లో ఈ పుంజులు ఏవైతే ఉన్నాయో ఒక 6 నెలల వరకు పెంచినట్టయితే అవి సుమారుగా 2 కిలోల నుంచి 2.5 కిలోల వయసు వస్తున్నాయి. కాబట్టి అవి అమ్ముకున్నా కానీ ఒక రైతుకి లైవ్ వెయిట్ మీద ఒక కేజీకి సుమారుగా 170 నుంచి 200 రూపాయలు ఉంది. సో ఒక రైతుకు ఆ రూపంలో కూడా సగం కోళ్ళు మొగయి సగం కోళ్ళు ఆడేస్తాయి. కాబట్టి అందులో కూడా ఒక రైతుకి సుమారుగా 400 రూపాయలు, 350 నుంచి 400 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం మమ్మనూరు ఫారం నుంచి 4 వారాల కోడిపిల్ల తెచ్చుకున్నట్టయితే 50 రూపాయలకు ఉంటుంది ఒక్కొక్క కోడిపిల్ల. ఆ 50 రూపాయల కోడిపిల్లని ఒక సుమారుగా 6 నెలలు పెంచినట్టయితే మగ కోడి అయితే ఆయనకి దాదాపు 500 రూపాయలు వస్తుంది. అలాగే ఆడకోడి అయితే మనకు 20 వారాల నుంచి సుమారు 4 నెలలకు గుడ్లు పెట్టడం మొదలు పెడితే 6 నెలల వరకు గుడ్లు ఇస్తుంది. ఆ గుడ్ల రూపాయన 1200 అంటే ఒక కోడి మీద ఒక రైతు మాంసం రూపంలో ఒక 400 అండ్ గుడ్ల రూపంలో 1200, 1600 రూపాయలు ఒక 50 రూపాయల కోడిపిల్ల కొనుక్కొని తన పెరట్లో వదిలేసుకున్నట్టయితే ఏమాత్రమైన స్పెషల్ దానా లేకుంటే తిండి ఖర్చులు లేకుండా 50 రూపాయలు ప్లస్ ఒక 50 రూపాయల మందులు వేసుకున్నా కానీ 100 రూపాయలు పోను ఆయనకు మిగతా 1500 లాభం వస్తుందిగా మనము చెప్పుకోవచ్చు. ఈ రకంగా తీసుకున్నట్టయితే ఒక రైతుకి ప్రతి ఫేజ్లో ఉదాహరణకి ఈరోజు ఒక 10 కోడి పిల్లలు తెచ్చుకొని ఒక 2 నెలల వరకు పెంచుకోవాలి. 2 నెలల వరకు పెంచుకున్న తర్వాత మళ్ళీ ఒక కోడి 10 కోళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రతి 2 నెలలకు ఒకసారి 10 కోళ్ళు పెంచుకున్నట్టయితే ఒక కోడి గుడ్లు పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత అది కంటిన్యూస్గా ఈ కోళ్ళు గుడ్లు మనం దాదాపుగా ఒక 180 గుడ్లు ఇచ్చేలోపు ఇంకో కోళ్ళు స్టార్ట్ అవుతాయి, అలాగే ఇంకో కోళ్ళు స్టార్ట్ అవుతాయి. సో సంవత్సరం పొడవుగా కూడా వాళ్ళకి కోడిగుడ్లు వచ్చి రోజువారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దేశవాళీ కోళ్ళల్లో ముఖ్యంగా పెరటి కోళ్ళ పెంపకం కోళ్ళు లభించే స్థలాలు చూసుకున్నట్టయితే వరంగల్లో మామనూరులో ఒకటి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఒక హ్యాచరీ ఉంది. ఆ హ్యాచరీలో కూడా మనకు వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ దొరుకుతున్నాయి. అలాగే మనము హైదరాబాద్లో రాజేంద్ర నగర్ వెటనరీ కాలేజ్కి వెళ్ళినట్టయితే ఈ బ్రీడ్ ఆ రాజశ్రీ బ్రీడ్ యొక్క హ్యాచరీ ఉంది. వాళ్ళు కూడా పుట్టినరోజు మాత్రమే పిల్లల్ని ఇస్తున్నారు. అలాగే కోళ్ళ పరిశోధన సంస్థ అయిన పీడిపి కూడా మన కాలేజీ పక్కనే ఉంది. అది ఐసీఆర్ ప్రాజెక్టు. వాళ్ళు కూడా గ్రామప్రియ మరియు వనరాజ కోళ్ళు ఇలాంటి కోడి పిల్లలు పుట్టినరోజు ఇస్తున్నారు. అలాగే వరంగల్కి వెళ్ళినట్టయితే వరంగల్ పశుసంవర్ధక శాఖ వాళ్ళు మాత్రం 4 నుంచి 5 వారాలు పెంచి ఆ పెంచిన పిల్లల్ని ఇస్తున్నారు. కాబట్టి రైతాంగానికి ఈ బ్రూడింగ్ అనే స్టేజ్ అనేది లేకుండా డైరెక్ట్గా పెరట్లో వదిలేసి పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. కాబట్టి అది లాభసాటి వ్యవహారంగా చెప్పుకొని అక్కడ నుంచి రైతాంగం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ దేశవాళీ కోళ్ళల్లో మనము కొక్కెర రోగము మరియు అమ్మతల్లి రోగానికి సంబంధించిన టీకాలు పశు వైద్యుని సలహా మేరకి కొక్కెర రోగం అయితే సంవత్సరానికి 2 సార్లు లేదా అమ్మతల్లిది అయితే 2 సార్లు లేదా ఒకసారి సంవత్సరానికి ఖచ్చితంగా వేయించుకోవాలి. ముఖ్యంగా ఈ వేసవి కాలము మొదట్లో చలికాలం నుండి వేసవి కాలంలోకి మార్పు జరిగే జనవరి అండ్ ఫిబ్రవరి మాసంలో ఈ సీజనల్ చేంజ్ వల్ల కొంచెం కోళ్ళు ఒత్తిడికి లోనై కొక్కెర రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగము
మన పశుసంవర్ధక శాఖ వారి సిబ్బంది యొక్క సలహాలు తీసుకుంటూ ఆ టైంలో ఖచ్చితంగా కుక్కర్ రోగం టీకాలు వేయించుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగే ఈ పెరటి కోళ్ళు అనేటివి కూడా బయట తిరుగుతుంటాయి కాబట్టి ఈ కోళ్ళకి ప్రతి 6 నెలలకి ఒకసారి నట్టల నివారణ మందు వేసి ఒక 2-3 రోజుల తర్వాత టీకాలు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు దేశవాళీ కోళ్ల పెంపకాన్ని చేపట్టి నిపుణుల సూచనల ప్రకారం తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తంపై మీ సలహాలు సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.